హైదరాబాద్ ను జడివాన మరోసారి భయపెట్టింది. నగరంలో పలుచోట్ల కుండపోత వాన పడింది. నిమిషాల వ్యవధిలో రోడ్లన్నీ కూడా చెరువులను తలపించాయి. షేక్పేట, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, నార్సింగి, చందానగర్, లింగంపల్లి, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్, కంటోన్మెంట్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, బేగంపేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఏరియాల్లో భారీ వర్షం పడింది. మియాపూర్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లింగంపల్లిలో 8 సెంటీమీటర్ల వాన పడింది. సెంట్రల్ యూనివర్సిటీ ఏరియాలో 8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. గచ్చిబౌలిలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చందానగర్, హఫీజ్పేట్లో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు తెలంగాణ జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. సిద్దిపేట జిల్లా తొగుటలో 6 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. మెదక్ జిల్లా శివంపేటలో 5 సెంటీమీటర్ల వాన పడింది. నగరంలో పలుచోట్ల కుండపోత వాన పడింది. నిమిషాల వ్యవధిలో రోడ్లన్నీ కూడా చెరువులను తలపించాయి. షేక్పేట, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, నార్సింగి, చందానగర్, లింగంపల్లి, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్, కంటోన్మెంట్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, బేగంపేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఏరియాల్లో భారీ వర్షం పడింది. మియాపూర్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లింగంపల్లిలో కూడా 8 సెంటీమీటర్ల వాన పడింది. సెంట్రల్ యూనివర్సిటీ ఏరియాలో 8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. గచ్చిబౌలిలో 7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. చందానగర్, హఫీజ్పేట్లో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు తెలంగాణ జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. సిద్దిపేట జిల్లా తొగుటలో 6 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. మెదక్ జిల్లా శివంపేటలో 5 సెంటీమీటర్ల వాన పడింది. నగరంలో పలుచోట్ల కుండపోత వాన పడింది. నిమిషాల వ్యవధిలో రోడ్లన్నీ కూడా చెరువులను తలపించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఫ్లైఓవర్స్ కింద కూడా వర్షపు నీరు నిలిచిపోయింది అని చెప్పి మనం విజువల్స్ లో చూడొచ్చు. అధికారులు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు రాత్రంతా కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు. కిరణ్, సో ఈ నైట్ అంతా కూడా వర్షం భారీ స్థాయిలోనే కురిసే అవకాశాలు ఉన్నాయని అప్డేట్స్ అందుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? స్వాతి, హైదరాబాద్ వ్యాప్తంగా గడిచిన హాఫ్ అన్ అవర్ పైగా కూడా భారీ వర్షం దంచి కొడుతోంది. అనేక చోట్ల కూడా పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు కానీ అలాగే రోడ్లన్నీ కూడా జలమయమైన స్థితి ఇస్తుంది. చాలా వరకు రోడ్లు నీట మునిగాయి. వాహనాల రాకపోకలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాహనదారులు కూడా. నగరంలో పలు చోట్ల కూడా ఇప్పటికీ చాలా వరకు కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. సో ముషిరాబాద్, అశోక్ నగర్, కుకట్పల్లి, గాంధీనగర్, రామ్నగర్, విద్యానగర్, పార్సిగుట్ట అలాగే ఈ ప్రాంతంలో అరగంట పై నుంచి కూడా వర్షం పడుతోంది. సో ఎక్కడ వారు కూడా అక్కడే ఉండాలి, ఎందుకంటే ఇంట్లో నుంచి అనవసరంగా బయటికి రాకూడదు. జంట నగరాల్లో విపరీతంగా వర్షం కురుస్తుంది. రోడ్లపైకి వస్తే వరదలో ట్రాఫిక్ లో చిక్కుకుపోయి ఇబ్బంది పడాల్సి వస్తుందని అధికారులు సూచిస్తా ఉన్నారు. సో వాతావరణ శాఖ కూడా చెప్తోంది రాబోయే హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ లో వర్షం కురిసే అవకాశం ఉంటుంది. సో చాలా వరకు ప్రజలందరూ కూడా ఇంట్లోనే సేఫ్ లోనే ఉండాలి. ఎవరికైనా అత్యవసర అవసరం తప్పితే బయటికి రాకూడదని చెప్తారు. సో ఇటు వెస్ట్ నార్త్ హైదరాబాద్ పరిశీలిస్తే స్వాతి, షేర్లింగంపల్లి, మియాపూర్, కుక్కడపల్లి, ఆర్సిపురంలో పెద్ద ఎత్తున కూడా అంటే భారీ వర్షం కురిసింది. అక్కడ కూడా వర్షపాతం నమోదైంది అధిక శాతంలో. ఇక ఇటు హైదరాబాద్ సిటీ విషయానికి వస్తే ముషిరాబాద్, ఉప్పల్, ఉస్మానియా యూనివర్సిటీ, అంబర్పేట్, సికింద్రాబాద్, తిరుమలగిరి, మల్కాజ్గిరి, ఖైరతాబాద్, నాంపల్లి, చార్మినార్ అలాగే సౌత్ హైదరాబాద్ విషయానికి వస్తే చార్మినార్, నాంపల్లి, మలక్పేట్ ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా భారీ వర్షం కురుస్తోంది. హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్, బేగంపేట్, బోయిన్పల్లి, మలక్పేట్ వచ్చే
మరొక 2 గంటలు కూడా భారీ కుంభవర్షం కురిసే అవకాశం ఉంటుందని చెప్పి ఇటు వాతావరణ శాఖ నుంచి కూడా సమాచారం అందుతా ఉంది. సో ఎప్పటికప్పుడు కూడా అధికారులు ఇటు అప్రమత్తమయ్యారు. డిఆర్ఎఫ్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయి, స్టేట్ డిఆర్ఎఫ్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయి, జిహెచ్ఎంసీ, మాన్సూన్ అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతో అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే రూట్స్ చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాలు అలాగే రోడ్లను కూడా జలమయమవుతున్నాయి కాబట్టి వాహనదారులు ఇబ్బందులు పడతా సిచ్యువేషన్ గా ఉంటుంది కాబట్టి నగరంలో చాలా చోట్ల కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి రూట్స్ ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి. ఎందుకంటే ఇటు మియాపూర్ మధ్యలో కూడా మొత్తంగా జామ్ అయిపోయింది. అలాగే టోలీ చౌకి ముఖ్యంగా ఇటు స్టేట్ సైడ్ నుంచి టోలీ చౌకి, మేదిపట్నం, లంగారాజ్కి వచ్చే రూట్ అంతా కూడా అరగంట పైగా వర్షం దంచుకొట్టింది. ఈ వర్షం దంచుకొట్టడం వల్ల కూడా స్టేట్ సైడ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయి రోడ్లపై కూడా వర్షపు నీరు వచ్చి చేరింది. వాహనదారులు ఎక్కడికక్కడగా స్టక్ అయిపోయిన సిచ్యువేషన్. సో వాటర్ స్టాగింగ్ అనేది చాలా ప్రాంతాల్లో కూడా ఉంది కాబట్టి హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది కాబట్టి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకా అరగంట నుంచి కూడా చాలా కుంభవృష్టి వర్షం కురుస్తుంది కాబట్టి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు కూడా ఎండ ఉక్కపోతకు గురైంది. సాయంత్రం నుంచి ఒకసారిగా అట్మాస్ఫియర్ వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది. రాత్రి 8 దాటిన తర్వాత నుంచి అక్కడక్కడ జల్లులు కురుస్తా ఉన్నాయి, అక్కడక్కడ నుంచి కూడా వర్షం పడుతున్నది. సో గడిచిన అరగంట నుంచి మాత్రం కుంభవృష్టి వర్షం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత పెద్ద వర్షం పడుతోంది. చాలా చోట్ల వరద నీరు చేరుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయి కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు కూడా కరెంట్ ఆఫ్ ఉంది. పవర్ ఆఫ్ ఉండడం వల్ల కూడా ప్రజలు అయోమయానికి గురవుతారు, అలాగే ఇబ్బందులకు గురవుతారు. సో ఇప్పటికే హైదరాబాద్ లో 3 యువకులు గల్లంతైన సిచ్యువేషన్ కూడా ఉంది. ఒకరు పార్సిగుట్టలో, మరొకరు ఇటు హబీబ్ నగర్ లోని మాంగర్ బస్తీలో 2 మామూలు 3 మొత్తం హైదరాబాద్ లో ఈ భారీ వర్షాల కారణంగా గడిచిన 2 రోజుల నుంచి కూడా వారి డెడ్ బాడీస్ ఇంకా చేయగలుగుతారు. వారి చిరునామా ఇప్పటికి కూడా తెలియదు. సో కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. డ్రైనేజ్ నాన్ హోల్స్ ఓపెన్ ఉంటాయి, అలాగే చాలా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. కరెంట్ వైర్స్, కరెంట్ పోల్స్ వద్ద కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. కాబట్టి అధికారులు సూచిస్తున్నారు ఎవరు కూడా అనవసరంగా బయటికి రాకూడదు, అత్యవసర పరిస్థితులు మినహాయిస్తారు. సో రాబోయే 2 గంటల్లో మాత్రం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షం దంచుకొట్టే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వెస్ట్ నార్త్ హైదరాబాద్ సిటీ, అలాగే సౌత్ హైదరాబాద్ సిటీతో పాటుగా సెంట్రల్ జోన్, నార్త్ జోన్ లో కూడా కొన్ని ప్రాంతాలు కూడా మెన్షన్ చేశారు. హైదరాబాద్ రైన్స్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే సెవెర్ డౌన్ ఫార్ ఉంటుంది కాబట్టి ఇటు హెవీ వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి హుషరాబాద్, ఉప్పల్, అంబర్పేట్, సికింద్రాబాద్, తిరుమలగిరి, మల్కాజ్గిరి, ఖైరతాబాద్, నాంపల్లి, చార్మినార్, మలక్పేట్, హిమాయత్ నగర్, టాంగ్బండ్, బేగంపేట్, బోయిన్పల్లి, మలక్పేట్ ఈ ప్రాంతాల్లో వచ్చే 2 గంటల నుంచి అంటే రాబోయే 2 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షం ఉంటుంది, కుంభవృష్టి వర్షం ఉంటుంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విపరీతంగా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లపై వస్తే వరదలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. అలాగే ట్రాఫిక్ లో కూడా నరకం చూడాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. అనేక చోట్ల కూడా వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయంగా ఉంటాయి, నీటి మునిగా కొన్ని వాహనాలు కూడా నగరంలో ఇంకా కూడా పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఉంది. కిరణ్, అంటే 8:30 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. అంటే ఒక ప్రైమ్ టైంలో పడుతోంది. జనాలందరూ కూడా రోడ్ల మీద ఉండి వాహనాలతో రోడ్ల మీద ఉండే టైం అది. ఎక్కడికక్కడ కూడా వాహనాలన్నీ నిలిచిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ట్రాఫిక్ జామ్ విపరీతంగా జరిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కష్టంగా స్వాతి, ఎందుకంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద ఎత్తున వర్షం ఒకేసారి కుంభవృష్టి వర్షం కురుస్తుంది, అది కూడా అరగంటకు పైగా. హైదరాబాద్ సిటీలో లోతట్టు ప్రాంతాలు కానీ అలాగే రోడ్లపై జలమయమైపోతున్న రోడ్లు, అలాగే తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఉంటుంది. ఎందుకంటే తమ కార్యాలయాల్లో పనులు ముగించుకుని వాళ్ళంతా కూడా ఇంటికి వెళ్తా ఉంటారు. ప్రజలందరూ కూడా ఆయా కార్యాలయాలు, బిజినెస్ కార్యకలాపాలు చూసుకొని ఇంటికి వెళ్ళాల్సిన అంతా కూడా ఎక్కడికక్కడ స్టక్ అయిపోయారు. ఎందుకంటే ట్రాఫిక్ అంతరాయం ఉంది, అలాగే రోడ్ల పైన పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుకుంటుంది కాబట్టి. సో వాటర్ ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి నాళాల నుంచి పొంగిపోతున్న వరద నీరంతా కూడా రోడ్లపైకి వచ్చి చేరుతుంది. రోడ్లపైన వరద నీరంతా వచ్చి చేరడం వల్ల వాహన రాకపోకలు సాధించాలంటే కష్టంగా ఉంటుంది. సో దానివల్ల కూడా ఇబ్బందులు పడతా ఉంటారు నగరవాసులందరూ కూడా. ఇంకా వచ్చే 2 గంటల్లో కూడా కుంభవృష్టి వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ఈ హైదరాబాద్ సిటీలో
మెయిన్ అంటే డివైడర్స్ కానీ అలాగే ఫుట్పాత్స్ కానీ అలాగే మాన్ హోల్స్ కానీ ఎక్కడైతే వాహనదారులు కానీ అలాగే కామన్ మ్యాన్ నడవాల్సిన పాత్ ఎక్కడైతే ఉంటుందో ఆ పాత్ లెవెల్ కూడా మొత్తంగా వాటర్ చేరుతుంది కాబట్టి ఎక్కడికి అడుగు తీసి అడగలేని సిచ్యువేషన్ ఉంటుంది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని అధికారులు సూచిస్తా ఉన్నారు. అలాగే తమ కార్యకలాపాలు ముగించుకొని ఇంటికి వెళ్లాల్సిన వారంతా కూడా రోడ్లపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది హైదరాబాద్ సిటీలో. కుంభవృష్టి వర్షం కురుస్తుంది. దాదాపు 40 నిమిషాల పైగా కూడా ఎక్కడ కూడా వర్షం ఆగకుండా కురుస్తుంది కాబట్టి నగరవాసులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకవేళ వరుణు కరుణిస్తే తప్ప ఇంటికి చేరుకునే సిచ్యువేషన్ ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.